నమస్తే, నేను అంకిత. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటించారు. అయితే ఈ టూర్ ముగించుకున్నారు విజయవంతంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏపీకి సంబంధించి అనేక అంశాలపై మోడీతో చర్చించారు. అయితే ఈ చర్చలకు సంబంధించి అనేకమైన విషయాలు అయితే మోడీతో మాట్లాడడం జరిగింది. వీటిపై మోడీ రియాక్షన్ ఎలా ఉంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటించి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై మోడీతో చర్చించారు. సో ఆయన తీసుకెళ్లిన అంశాలకి అసలు మోడీ ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? ఒకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శనివారం నాడు ఢిల్లీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీగా, అంటే ఒక క్షణం కూడా తీరిక లేకుండా వివిధ హోదాల్లో ఉన్న మంత్రులను కలవడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు, హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు, అదేవిధంగా జేపీ నడ్డా గారిని కలిశారు, మినిస్టర్ కుమారస్వామి గారిని కలిశారు, అదేవిధంగా జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారిని కూడా కలిశారు. అదే ఇప్పుడు ఒక విజనరీ లీడర్కి ఒక ప్రిజనరీకి ఉన్న తేడా అదే. ఇప్పుడు ప్రిజనరీ అంటే తప్పులు చేసి, దుర్మార్గాలు చేసి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి, మోసాలు చేసి, భూ కబ్జాలు చేసి, రాష్ట్రంలో ప్రతి స్కీమ్ పేరుతో స్కాములు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నిలువు దోపిడీ చేసేసిన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి అన్నిసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి కనీసం రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీని కానీ, లేకపోతే ఒక కేంద్ర సంస్థని కానీ, ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే అసలు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలే. ఎంతసేపు ఢిల్లీ వెళ్ళాడంటే తన వ్యక్తిగత విషయాలే, తన బెయిల్ రద్దు అవ్వకుండా చూసుకోవడం కోసం, తన మీద కేసులు రీఓపెన్ చేయకుండా చూసుకోవడం, అలాగే వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐ చేపట్టకుండా చూసుకోవడం కోసం తప్పించి ఏ రోజుని రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ అతను ఎప్పుడు కించెత్తు ఆలోచించినది లేదు, ఆ దిశగా అడుగులేసింది కూడా లేదు. అదే బాబు గారు చూడండి, ఇది రెండోసారి ఢిల్లీకి వెళ్ళడం బాబు గారు. బాబు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక పక్కా ప్రణాళికతో, పూర్తి ప్రణాళికతో తన రాష్ట్రానికి ఏం కావాలి, అప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం కావాలనే ఆలోచన తప్పించి ఆయనకి వ్యక్తిగత అంటే ఏమీ ఉండదు. అటువంటి వ్యక్తి నిజంగా ఆంధ్రాకి ఒక నాయకుడిగా దొరకడం అనేది తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవాలి. ఇది ఎస్పెషల్లీ బాబు గారు ఈ శనివారం జరిగిన టూర్ విశేషాలు ఏంటంటే, మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన 15,000 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు ప్రకటించారో దాన్ని త్వరితగతిన ఇమ్మీడియట్గా ఆ ఫండ్స్ రిలీజ్ చేయమని అడగడానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇటు మన రాష్ట్ర మౌలిక సదుపాయాలు కానీ, ఆ మూలధనాల కోసం కావాల్సిన ఆ ప్రాజెక్టులు, ఆ విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కొన్ని గ్రాంట్స్ ఉంటాయి. ఆ గ్రాంట్స్ అన్నిటిని కూడా మాకు ఇస్తే ఏదైతే వెనకడ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ప్యారలల్గా మేము కూడా డెవలప్ చేసుకోవడం అడగడం జరిగింది. అదేవిధంగా మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం కూడా ఉంది ఆనాటి నుంచి కూడా. ఆ రోజున ఆ విధంగా ఆ నినాదంతో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకోవడం జరిగింది. మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిణామాలు, ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చేసిన కొన్ని ఎత్తుగడలు, ఇవన్నీ కూడా ఆ ఎంప్లాయీస్లో పూర్తి వ్యతిరేకత తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బాబు గారు ఆ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఎటువంటి పెట్టుబడి ఉపసంహరణలు విశాఖ స్టీల్ విషయంలో చేయొద్దు, దాన్ని పూర్తిగా మా ఆంధ్రుల యొక్క ఆత్మాభిమానికి సంబంధించిన విషయం, అలాగే మా వాళ్ళ ఈ మనోభావానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని పూర్తిగా మీరు ఆ పెట్టుబడుల ఉపసంహరణది మీరు దాన్ని ఉపసంహరించుకొని ఉపసంహరణ వద్దు, ప్లస్ దాన్ని సెయిల్లో కలపండి, సెయిల్లో కలిపి దానికి కావాల్సిన ఏమేమి ఉన్నాయో మైన్స్ గీన్స్ కేటాయించండి, అలాగే దానికి ఒక ప్యాకేజ్ ఇస్తే మళ్ళీ దాన్ని మేము పూర్తి సామర్థ్యంతో దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీని రన్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ని కూడా కలిసి
ఆ సంబంధించిన పోలవరానికి సంబంధించిన విషయాలు, లేకపోతే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. సో అలాగే అమిత్ షా గారి యొక్క మీటింగ్తో కేవలం రాష్ట్రం గురించే కాకుండా ప్రస్తుతం దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సో ఏమేం పనులు చేయాలి, సో దానికి కావాల్సిన ఐడియాలజీ ఏంటి అనే విషయంలో కూడా ఆయన అమిత్ షా గారితో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన విషయాలే కాకుండా అమిత్ షా గారితో మెయిన్గా మాట్లాడింది ఏంటంటే నాట్ ఓన్లీ రాష్ట్రం, సో దేశం విషయంలో కూడా, సో దేశాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏంటి, దానికి సంబంధించిన ముందస్తు ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా రాష్ట్రం ప్లస్ దేశానికి సంబంధించిన విషయాలు కూడా ఆయనతో ప్రస్తావించడం జరిగింది అమిత్ షా గారితో. సో అమిత్ షా గారు కూడా అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన కూడా ఈ విధంగా బాబు గారు చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు, దేశానికి రాష్ట్రానికి సంబంధించి దేశ ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి కావాల్సిన మంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగిందని వారు కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏదైతే ఈయన ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించారో ఈ విషయాలన్నింటిలో కూడా అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఆ విధంగానే కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, సో ఆర్థిక శాఖ మంత్రి కానీ మిగతా మంత్రులు కూడా సానుకూలంగా స్పందించారని, సో ఆయన వెళ్ళిన టూరు పూర్తిగా సక్సెస్ అయిందని, సో అది మంచి ఫలితాలను ఇచ్చిందని ఒక బోగట్ట. సార్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే జూనియర్ డాక్టర్ పైన ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు. అలాగే బంగ్లాదేశ్లో కూడా అనేక మంది హిందువుల పైన అసలు క్రూరంగా బిహేవ్ చేశారు. సో ఈ విషయాలపైన మోడీ అసలు ఎలాగూ స్పందించలేదనేసి ఇప్పుడు ఇండియా మొత్తం ఆయన పైన కోపంగా ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ విషయాలను కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించారని ఒక గాసిప్ అయితే బయటకు వచ్చింది. సో ఈ విషయాలపైన మాట్లాడారంటారా? డెఫినెట్గా అమ్మా, బాబు గారు ఒక మానవతావాది, డెఫినెట్గా ఇవన్నీ కూడా మాట్లాడే ఉంటారు. ఈయన సలహాలు తీసుకోవాలని భావించారు అన్నట్లు కూడా డెఫినెట్గా సలహా ఇచ్చుంటారు, దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలని కూడా చెప్పుంటారు. సో బంగ్లాదేశ్లో కూడా ఏంటంటే వాళ్ళు అసలు బంగ్లాదేశ్ ఒకప్పుడు ఆ పాకిస్తాన్ నుంచి చెర నుంచి వాళ్ళని విడిపించిందే మనం. సో అదేవిధంగా ఈ రోజున టెక్స్టైల్ రంగంలో వాళ్ళు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నారు. చాలా ప్రపంచ దేశాలకి వాళ్ళ టెక్స్టైల్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే కేవలం అది మన పుణ్యమే. సో ఆ టెక్స్టైల్ రంగంలో కూడా వాళ్ళని ట్రైన్ చేసి ఆ క్లస్టర్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అని చెప్పింది అన్నీ కూడా మనమే. సో ఈ రోజున మిగతా ముస్లిం కంట్రీస్కి, పాకిస్తాన్ ఇలాంటి కంట్రీస్కి భిన్నంగా ఆర్థికంగా కొంచెం బాగుంది కంట్రీ అంటే దానికి కేవలం మన యొక్క గైడ్లైన్స్, మన యొక్క విధి విధానాలు, సో మనం వాళ్ళకి ఇచ్చిన సహకారమే. సో ఈ రోజున వాళ్ళు అన్నీ కూడా మర్చిపోయి మరి అక్కడ ఉన్న హిందువుల మీద ఈ విధంగా దాడి చేయడం, ఎవరైతే ఆ యొక్క కొంతమంది తీవ్రవాద సంస్థలు ఉన్నాయో, ఐఎస్ఐ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపి ఏదో సామెత చెప్పినట్టుగా భస్మాసుర హస్తంలాగా వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. ఇది వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ పొరపాటుని గమనించాలి. సో నాకు కూడా ఒక మంచి సద్భావం ఉండేది బంగ్లాదేశ్ మీద. సరే మరి ఆ పాకిస్తాన్ లాగా ఎంతసేపు మన మీద కాలు దూవడం, లేకపోతే తీవ్రవాదులను ప్రోత్సహించడం, ఉగ్రవాదులను ప్రోత్సహించడం, లేకపోతే ఐఎస్ఐ యాక్టివిటీస్ని ప్రోత్సహించడం, ఆ విధంగా దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు. చివరికి ఆర్థికంగా పూర్తిగా పతనం అయిపోయారు. సో ఈ పర్లేదు, ఈ కంట్రీ బాగానే ఉంది, బాగా ముందుకెళ్తున్నారు, అన్ని రంగాల్లోనూ ఒక పురోభివృద్ధి సాధిస్తున్నారు అని అనుకున్న టైంలో ఈ విధంగా మరి వీళ్ళకేం జాడ్యం వచ్చిందో, మరి వీళ్ళకేమి పురుగు పుట్టిందో తెలియదు కానీ, సో ఇటువంటివన్నీ కూడా మళ్ళీ పూర్తిగా వాళ్ళ దేశాన్ని ఆర్థికంగా కూడా కొంగదీయడానికి ఎన్ని కారణాలు అవుతాయి. సో మళ్ళీ ఇప్పుడు జోగి రాసుకుంటేదో బూడిదలు అన్నట్టుగా ఆల్రెడీ పాకిస్తాను ఇటువంటి చర్యలు, ఇటువంటి మతోన్మాద చర్యలు, లేకపోతే ఎంతసేపు పక్కన దేశాలతో మన దేశంతో కాలు దూవడం చేసి వాళ్ళు పూర్తిగా ఈరోజు చితికిపోయారు. సో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. సో వీళ్ళకేం పోయేకాలం వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ వీళ్ళు ఆ దిశగా ప్రయత్నిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇది మంచిది కాదమ్మా, ప్రపంచానికి మంచిది కాదు, వాళ్ళకే మంచిది కాదు. సో ఈ విధంగా ఒక వర్గం మీద, లేకపోతే ఒక జాతి మీద, ఒక మతం మీద దాడి చేయడం తప్పలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా చూస్తే అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా బెంగాల్లోనే మాట్లాడతారు. బెంగాలీ ఆల్మోస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఈ విధంగా హిందువుల మీద దాడులు చేయడం, హిందూ గుళ్ళ మీద దాడులు చేయడం, ఇది అనేది ఒక అనాగరికమైన చర్య. ఇది అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. సో దీన్ని మనం డెఫినెట్గా
దీన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ తప్పును సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు. ఇటువంటి అనాగరికమైన ఇటువంటి చర్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే దిశగా చేయాలి. కానీ ఈ విధంగా విత్ ఇన్ కంట్రీ లోపల ఈ విధమైన కుమ్మలాటలు, దీన్ని కోల్డ్ వార్ అంటారు, ఈ విధంగా కొట్టు చేస్తే రేపొద్దున బయట దేశాలు కూడా వీళ్ళకి ఎటువంటి సహకారాలు ఉందో. సో డెఫినెట్గా వీళ్ళు కూడా పాకిస్తాన్ తరహాలో వీళ్ళు కూడా పూర్తిగా చితికిపోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారితో మోడీ ఇవన్నీ చర్చించి ఒక డెసిషన్ తీసుకుని ఉంటారంటారు. డెఫినెట్గా తీసుకునే ఉంటారమ్మా, తీసుకునే ఉంటారు, దాంట్లో సందేహం లేదు. యాక్చువల్గా తీసుకోవాలి, డెఫినెట్గా ఆ దిశగానే చర్యలు తీసుకుంటారని, అక్కడ ఉన్న హిందువులకి భరోసా కల్పిస్తారని. సో డెఫినెట్గా ఏదైతే ఇప్పుడు అక్కడ ఒక సంక్షోభం ఉందో బంగ్లాదేశ్లో, ఆ సంక్షోభాన్ని కూడా పూర్తిగా రూపుమాపే దిశగా కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓ పెద్ద పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.